హాయ్ అందరూ, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ఎం సిస్టర్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సాంబార్ చేస్తున్నాం. పప్పు కందిపప్పు తీసుకున్నాను. మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎక్కువ అంటే మీరు ఎక్కువ తీసుకోండి. దాన్ని వాష్ చేసి నానబెట్టాను. దాంట్లో పసుపు అండ్ ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. మరో స్టవ్ పైన పప్పు ఉడుకుతూ ఉంటుంది. బీన్స్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అండ్ మునక్కాయ కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఒక బౌల్లో చింతపండు తీసుకోండి. పుల్ల చింతపండు అయితే కొంచెం తక్కువ తీసుకోండి. వాటర్ పోసి పెట్టండి పక్కకి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 పావుల ఆయిల్ వేసుకోండి. మునక్కాయలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. అయ్యాక 1 to 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇవి 2 వేసుకొని మంచిగా మిక్స్ అవ్వనివ్వాలి. 4 to 5 మినిట్స్ మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఈలోపు పప్పు కూడా ఉడికేస్తుంది. పక్కకు పెట్టుకోండి ఇవి మునక్కాయలు కూడా. ఇప్పుడు చిన్న రోట్లో ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోండి. ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కచ్చపచ్చగా దంచుకోండి. పప్పు ఉడికేసిందండి. పప్పు దువ్వతో రుద్దుకోండి, లేకపోతే చల్లని తర్వాత మిక్సీలోనే వేసుకోండి. పప్పు రుద్దుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసుకోండి. దంచి పక్కకు పెట్టుకున్న ఎల్లిపాయ అండ్ జీలకర్ర పేస్ట్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మనం చింతపండు రసాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక గంజులో వేసుకోండి. పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకున్నాం కదా ఇందాక, అవంతా ఒకసారి పప్పు దోతో రుద్దుకోవాలి. చింతపండు పులుసు ఒక గంజులో వేసుకోండి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో వేసుకోండి. మునక్కాయలు ఫ్రై చేసినవి వేసుకోండి. వంకాయ, ఆలుగడ్డ, బెండకాయ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే, లేకపోతే ఆప్షనల్ అండి. చిటికెడు మెంతి పొడి వేసుకోండి, వేయించింది మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కట్టే కళ్యామాకు వేసేయండి. 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టాక మనం రుద్దుకున్న పప్పు వేసుకోండి. సాంబార్ని మరిగించుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. కొంచెం మరిగాక పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని గంజు పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పప్పు, ఇంగువ వేసుకోవచ్చు. ఇంగువ ఆప్షనల్ అండి. ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్, పసుపు, కళ్యామాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. చిన్న సాంబార్లో వేసుకొని కొత్తిమీర వేసుకుంటే రెడీ.